క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామం పేరిట మీ అందరికీ వందనాలు నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఒక వాక్య భాగం ద్వారా నేను మీ ముందుకు వచ్చాను. లూకా సువార్త 19వ అధ్యాయం 41 నుంచి 48 వచనాలు ఈ వాక్యం మనం చదువుకొని ఉన్నాం. ఇందులో ఉన్నటువంటి విషయాలను గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి అంశం టాపిక్ ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క నేత్రములలో కన్నీరా. మూలవాక్యానికి మనం వెళదాం రండి. లూకా సువార్త 19వ అధ్యాయం 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి. మనుషులు ఏడవటం అంటే బాధలుంటాయి, కష్టాలుంటాయి, ఇబ్బందులుంటాయి, శ్రమలుంటాయి, అనారోగ్య పరిస్థితి, అలాగే పెయిన్, వీటి వలన మనుషులు ఏడుస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏడవటంలో ఉన్నటువంటి విషయం ఏంటి? చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఆయా వయసుల్లో ఉన్నటువంటి వారు వారికి ఉన్నటువంటి ప్రతి బాధను బట్టి కన్నీరు విడవక మానరు. ఎందుకంటే కన్నీరు అనేది మనం దుఃఖంలో ఉన్నప్పుడు, మనం బాధలో ఉన్నప్పుడు ఆ భారం అంతా తొలగించుకోవడానికి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆ కన్నీరు విడిచినప్పుడు ఎంతైనా మన మనసులో ఉన్నటువంటి భారం తొలగిపోతుంది. అందుకనే దేవుడు కన్నీటిని ఏర్పాటు చేశాడు. దుఃఖానికి కొంత నివారణ కలుగుతుంది. మన శరీరాన్ని ఆయనే నిర్మించి మనం బాధ కలిగినప్పుడు ఎలా నివారించుకోవాలో దాని గురించినటువంటివి కూడా మనకు ఆయన ఏర్పాటు చేశాడు. ఆయన కూడా మన శరీరంలో పాలిభాగస్తుడై ఈరోజు కన్నీరు విడుస్తున్నాడు. ఒక మానవునిగానే కన్నీరు విడుస్తున్నాడు. అందుకనే దైవనేత్రముల్లో నుండి జారిన కన్నీరు రాబోయేటటువంటి పరిస్థితుల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన కన్నీరు విడిచాడు. యెరూషలేము పట్టణము అని అంటే దానికి ఒక చరిత్ర ఉంది. దేవుడు ఎంపిక చేసుకున్నటువంటి పరిశుద్ధ స్థలం అది. భూమంతా ఆయన నోటి మాట ద్వారానే కలిగింది. సర్వసృష్టి కూడా ఆయన నోటి మాట ద్వారానే కలిగింది. కానీ భూమి మీద ఆయన ల్యాండ్ అవ్వటానికి ఒక స్థలం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ స్థలమే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి స్థలం. యెరూషలేములో ఉన్నటువంటి పర్వతములు, హోరేబులో ఉన్నటువంటి పర్వతములు, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే దేవుడు కొన్ని ప్లేస్లు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన దిగి రావడానికి. సినాయి దగ్గర సినాయి పర్వతం, ఆ పర్వతం మీదకి ప్రభు దిగి వచ్చినప్పుడు అగ్నిలాగా, కొలిమిలో వేయబడిన అగ్నిలాగా పర్వతం అంతా మండిపోయింది. తెలుసు కదా, ఎర్రని మేఘం అయిపోయింది. అంటే దేవుని యొక్క వెలుగు నల్లటి మేఘంలోనికి వచ్చినప్పుడు అది ఎర్రగా అయిపోయిందని మనం విన్నాం. ల్యాండింగ్ ప్లేస్ అంటాం. ఒక విమానం ల్యాండ్ అవ్వాలంటే దానికి ప్లేస్ కావాలి. ఎక్కడ పడితే అక్కడ విమానం దిగదు కదండి. అలాగే దేవుడు కూడా ఆయన ల్యాండ్ అవ్వటానికి, ఆయన దిగి రావడానికి ఒక ప్లేస్ ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్లేసే దేవుడు ఎంపిక చేసుకున్నటువంటి దేశం యెరూషలేం. పూర్వం యెరూషలేంని ఏమన్నారు? షాలేం అన్నారు. షాలేం అంటే సమాధానం అనే అర్థం. కానీ అబ్రహాము దానికి ఒక పేరు పెడతాడు, ఈరే. ఈరే అంటే చూచుకొనును అని అర్థం. అబ్రహాము, ఇస్సాకు ఇద్దరు కూడా దేవుడు చూపించినటువంటి పర్వతాన్ని వారు ఎక్కినప్పుడు ఆ పర్వతం ఎక్కుతూ ఉండగా ఇస్సాకు అడుగుతాడు, తండ్రి, బలిని అర్పించడానికి అన్నీ ఉన్నాయి కానీ బలిపశువు ఏదని. అప్పుడు అబ్రహాం చెప్తాడు, దేవుడే చూచుకొనును. అందుకనే యెహోవా ఈరే అనే పేరు దానికి వచ్చినట్టుగా మనకు కనపడతాం. ఈరోజు షాలేం ఈరే లేక ఈరే షాలేం, ఆ పేరు అలాగొచ్చింది ప్రియుడు. రాను రాను కాలక్రమేణా ఆ పేరు యెరూషలేంగా మార్చబడినట్లుగా మనకు కనపడతాం. అవును, దేవుడు ఎంపిక చేసుకున్నటువంటి స్థలం, దేవుని ప్రజలు ఆ స్థలంలో ఉండాలని ఇష్టపడ్డాడు. ఆ స్థలంలో నుండే రక్షణ అనేది సర్వ మానవాళికి వెళ్ళాలని ఆయన ఆశపడ్డాడు, ఇష్టపడ్డాడు, దాన్ని నెరవేర్చాడు. కనుక ఆ ప్లేస్ అంటే దేవునికి చాలా ఇష్టం.
దేవుడు దిగివచ్చి మాట్లాడినటువంటి ప్లేస్ అది. ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనానికి మనం వెళితే, అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతముల్లో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పెను. ఆదికాండం 22వ అధ్యాయం 14వ వచనం చదువుతాం. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. అబ్రహాం పెట్టినటువంటి పేరు అన్నమాట. చూసారా, తన కుమారుని బలిగా అర్పించడానికి వెళతాడు. ఆ తర్వాత దేవుడు ఒక గొర్రెపిల్లను చూయిస్తే అక్కడ బలిని అర్పిస్తాడు. అంటే అక్కడ బలిపీఠమును కట్టి బలిని అర్పించాడు అన్నమాట. ఎక్కడైతే అబ్రహాము బలిపీఠమును కట్టాడో ఆ ప్రదేశంలో సన్నిధి ఏర్పాటు చేయాలని ఇష్టపడుతున్నారు. ఆదాము కాలం గడిచిపోయింది. ఆదాము కూడా అలాగే దేవుణ్ణి ఓపెన్ గ్రౌండ్లో ఆరాధన చేసినట్టు కనపడుతుంది. వారి పిల్లలు అలాగనే బలులు అర్పించినట్టు కనపడుతుంది. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలు కూడా వారు ప్రత్యక్ష గుడారాన్ని అరణ్య మార్గంలో వారు విప్పి ఆ తర్వాత అందులో ఆరాధన చేసుకున్నట్టుగా మనకు కనపడుతుంది. ఆ ప్రత్యక్ష గుడారం అనంతరం వారందరూ కూడా కానానుకు ప్రవేశించిన తర్వాత అక్కడ వాగ్దాన భూమిలో వారు ఒక బలిపీఠమును కట్టుకున్నట్టుగా ఆరాధన చేసినట్టుగా కనపడుతుంది. చివరిగా దావీదు వచ్చే అంతవరకు కూడా బలిపీఠం ఎండకు ఎండుతూనే ఉంది, వానకు మంచుకు తడుస్తూనే ఉంది. దావీదు రాజనగరం కట్టించాడు. నగరానికి పెద్ద పెద్ద గోడలు నిర్మించాడు. చలికాలానికి తగినటువంటి భవనాన్ని, వర్షాకాలానికి తగిన భవనాన్ని, ఎండాకాలానికి తగినటువంటి భవనాన్ని ఆయన నిర్మించుకున్నాడు. ప్రజలు కూడా గొప్ప గొప్ప భవనాలు నిర్మించుకున్నారు. అయితే ఇక్కడ దేవుని యొక్క పీఠం, బలిపీఠం, అది ఎండకు ఎండటం సహించలేకపోయాడు. దావీదు దేవుని అడుగుతాడు, దేవా నేను నీకు సన్నిధిని ఏర్పాటు చేయాలి అని. కానీ దేవుడు ఒప్పుకోడు. నన్ను 4 గోడలకు పరిమితం చేస్తావా అని అంటాడు. అయితే దావీదు ప్రార్థిస్తూనే ఉంటాడు దేవుని దగ్గర, దేవుణ్ణి అడుగుతూనే ఉంటాడు. ప్రార్థన అంటే మనం దేవుణ్ణి శోధించటం, అంటే మరలా 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 అడగటం. దేవుణ్ణి అడగడం ద్వారా దేవుడు చివరికి ఒప్పుకుంటాడని నిరూపించాడు దావీదు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు కూడా అవే మాటలు చెప్పాడు. ఒక రాత్రి ఒక స్నేహితుడు ఒకని దగ్గరకు వస్తే అతని దగ్గర రొట్టె ముక్కలు లేనందువలన అతని ఇంటి పక్కనే ఉన్నటువంటి స్నేహితుని దగ్గరికి వెళితే అప్పటికే ఆయన తన పిల్లలతో పండుకొని నిద్రపోతున్నాడు. ఆయన తలుపు తట్టాడు, ఆయన లేచాడు. కానీ నేను లేచి నీకు రొట్టె ముక్కలు ఇవ్వడానికి నా పిల్లలు లేస్తారు, డిస్టర్బ్ చేయొద్దు అంటున్నాడు. కానీ మరలా మాటి మాటికి అతను తలుపు కొడితే ఇక అతను లేచి వచ్చి ఆ రొట్టె ముక్కలను ఇచ్చినట్టుగా మనకు కనపడుతుంది. అంటే ప్రార్థన అనేది అలాగుండాలని, ప్రభు ఇచ్చేంత వరకు కూడా అడగాలని, ప్రభువును ఒప్పించేంత వరకు కూడా నీ నిర్ణయం ఉండాలని మనకు వాక్యం చెప్తా ఉంది. కనుక దేవుణ్ణి ఒప్పిస్తాడు. మొదట దేవుడు ఒప్పుకోకపోయినా తర్వాత దేవుడు ఒప్పుకుంటాడు. అయితే నీ చేతులతో నువ్వు కట్టొద్దని చెప్తాడు దావీదు. ఎందుకంటే నీ యుద్ధాన్ని జరిగించినటువంటి చేతులు, నీ చేతులు కత్తిని పట్టుకున్న ఎంతో మంది రక్తాన్ని చిందించినటువంటి చేతులు గనక నీ చేతులతో నాకు మందిరాన్ని నిర్మించొద్దు, నీ కుమారుడైనటువంటి సొలొమోను చేతుల మీదుగా మందిరాన్ని నిర్మించడానికి ఆజ్ఞాపించండి. కనుక సామగ్రి అంతా కూడా నీవు సమకూర్చు అని దేవుడు చెప్తాడు. ఆ మాట ప్రకారంగా బంగారాన్ని, వెండిని, ఇత్తడిని, రాగిని, ఇనుమును, కర్రలను, రకరకాల వస్తు సామగ్రి యావత్తును కూడా, పాలరాళ్లను, ఇవన్నీ కూడా, రత్నాలను, వీటన్నిటిని కూడా సమకూర్చినట్టుగా మనకు కనపడుతుంది. దావీదు యొక్క ధనాగారంలో నుండి బంగారము, ధనమును కూడా తీసినట్టు కూడా ప్రజలందరూ కూడా వారి దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని కూడా తీసి ఇచ్చినట్టుగా మనకు కనపడతాం. చూసారా, అంతగా వారందరూ ప్రేరేపించబడ్డారు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు చదువుకుందాం. తర్వాత రాజైన దావీదు సర్వ సమాజంతో ఇలాగూ సెలవిచ్చెను, దేవుడు కోరుకునిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు.
కట్టబో ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే. కనుక ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేదకపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానా విధ రత్నములను, తెల్ల చలువ రాయి విశేషముగా సంపాదించి తిని, మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు గాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చెదను. గదుల గోడల రేకు మూతకును, బంగారపు పనికిని బంగారమును, వెండి పనికిని వెండిని, పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఓఫీరు బంగారమును, 14,000 మణుగుల పొటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. దావీదు ఇలాగున సమస్తమును సమకూర్చి సొలొమోనుకు అప్పగించినట్టుగా కనపడుతుంది. ప్రియులారా, దేవుని యొక్క నిర్ణయం ప్రకారం ఈ దేవాలయం సొలొమోను చేతికి అప్పగించబడింది. ఆ సొలొమోను గారు గోడలను నిర్మించి ఆ గోడల మీద బంగారమును కరిగించి పోస్తాడు. మనం వాస్తవంగా ఇటుక మీద సిమెంట్ వేసి మరలా ఇటుక వేస్తాం. పూర్వపు రోజుల్లో బండకి మధ్య సున్నం వేసేవాడు. ఆ తర్వాత ఆ గ్యాప్స్ అన్ని కూడా వారు సున్నంతో పూడ్చేవాడు. అయితే ఇక్కడ గ్యాప్స్ ఏం చేశారంటే వదిలిపెట్టారు. కనుక గోడల మీద నుంచి బంగారం పోస్తే ఆ గ్యాప్స్ లోనికి ఏమైపోయిందంటే బంగారం వెళ్ళిపోయింది. దీనిని బట్టి ఇతర రాజులు ఏమనుకున్నారంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క బంగారం, ఆ రాజ్యానికి సంబంధించిన బంగారం అంతా దేవాలయంలోనే ఉంది, దేవాలయాన్ని కొల్లగొట్టుకుంటే చాలు అనేటటువంటి ఒక అభిప్రాయానికి వచ్చేవాడు. చూడండి ప్రియులారా, అంటే దేశానికి సంబంధించిన, ప్రజలకు సంబంధించిన, రాజ్యానికి సంబంధించిన బంగారం అంతా ఎక్కడుంది? దేవాలయంలో ఉంది. అలాగిచ్చారు. కనుక మొదటి దేవాలయం ఎవరి చేతుల మీదుగా కట్టబడింది? దావీదు కుమారుడైనటువంటి సొలొమోను చేతుల మీదుగా క్రీస్తు పూర్వం 957వ సంవత్సరంలో ఇది కట్టబడింది. అయితే ఇశ్రాయేలు చేసిన తప్పిదాలను బట్టి, సొలొమోను కుటుంబం చేసిన తప్పిదాలను బట్టి యూదులకు ఆరాధనకు కేంద్రంగా ఉన్నటువంటి స్థలము ఏమైపోయింది అంటే క్రీస్తు పూర్వం 587 నుండి 586 మధ్య కాలంలో బాబిలోనియన్స్ ద్వారా ఈ ఆలయం కూల్చబడింది. చూసారా ప్రియులారా, దేవుడు లేని ఆలయం ఏమవుద్ది? దేవుని యొక్క సింహాసనం ఎక్కడుంది? ఆల్టర్ ఏది ఆయన సింహాసనం. కనుక ఆయన లేనప్పుడు దేవాలయం ఏమవుతుంది? పరుల పాలు అవుతుంది. అది ఏమవుతుంది? కూల్చబడు. మరలా తిరిగి రెండవ ఆలయాన్ని హేరోడియన్ ఆలయం, హేరోదు రాజు కాలంలో అతని పూర్వీకులు అందరూ కలిసి ఏం చేశారు అని అంటే రెండవ దేవాలయాన్ని మరలా వాళ్ళు కట్టారు, పునర్నిర్మించారు. అది యేసయ్య కాలం వరకు ప్రాముఖ్యతను సంచరించుకుందని మనం వింటున్నాం పిల్లలు. యేసయ్య వచ్చేసరికి ఆ దేవాలయం సుందరమైన దేవాలయం. దీనికి ఒక గేట్ ఉంది, దాన్నే గోల్డెన్ గేట్ అంటారు. యేసుక్రీస్తు ప్రభు ఆ గోల్డెన్ గేట్ గుండానే రావటం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు దేవాలయంలోనికి అడుగుపెట్టి దేవాలయంలో మరి వారిచ్చినటువంటి ధర్మశాస్త్ర చుట్టలను చదివి వినిపించాడు, కొన్నిసార్లు బోధించాడు. అలాగ జరిగింది ప్రియులారా. అనేక సందర్భాలలో ప్రభు యెరూషలేం దేవాలయానికి వచ్చారు. ఆ దేవాలయం ఎవరిది? ఆయనదే, ఆయన సన్నిధి. అయితే ఆ సన్నిధిని దొంగల గుహగా అన్నా కైప తక్కినటువంటి వాళ్ళందరూ చేసినట్టుగా మనకు కనపడుతుంది. వ్యాపారపు స్థలంగా చేసినట్టుగా మనకు కనపడుతుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభు నా తండ్రి ఇంటిని దొంగల గుహగా మీరు ఎందుకు చేశారు అని అక్కడ ఉన్నటువంటి బల్లలను పడద్రోసినట్టుగా, రోకలు మార్చుకునేటటువంటి వారిని వెళ్ళగొట్టినట్టుగా, పావురాలను విడిచిపెట్టినట్టుగా, అక్కడ ఉన్నటువంటి బలికి సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా విడిపించినట్టుగా మనకు కనపడుతుంది. అయితే ప్రధాన యాజకులు, నిష్ట కలిగినటువంటి యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు చంపాలని చూశారు. కానీ
యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తున్నటువంటి జనులు అనేక మంది అవడం ద్వారా వారి వల్ల కాలేకపోయింది. అంతటి చరిత్ర ఉంది ఇక్కడ. ఎన్నోసార్లు యెరూషలేం పట్టబడ్డప్పటికీ, ఇతర రాజ్యాల వారు పరిపాలించినప్పటికీ కూడా ఇక్కడ ఒక భయంకరమైనటువంటి సిట్యుయేషన్ ఏర్పడుతుంది. లూకాసు వార్త 19వ అధ్యాయం 42వ వచనం నుంచి 44వ వచనం వరకు చూద్దాం. నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన యెడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముచ్చడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేలగలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉన్న నీయని దినములు వచ్చునని చెప్పెను. అది ప్రవచనం. యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి ప్రవచనం. యెరూషలేం అంటే ఎంత ఇష్టమండి? అది ఆయన సన్నిధే కదా. అలాంటి ఆ సన్నిధిలో వీళ్ళందరూ కలిసి దుర్మార్గ పనులు చేస్తా ఉంటే ఆయన బాధపడ్డాడు. మీరు గుర్తించండి, తండ్రి ఇంటిని దొంగల గుహగా చేస్తే ఆయన ఊరుకుంటాడా? ఊరుకోడు. దేవుడు లేనప్పుడు అది దేవాలయం అవ్వదు ప్రియులారా. ఆ దేవాలయంలో దేవుడు ఉండాలి. దేవుడు లేడు. ఇప్పుడు దేవుడు లేకుండా వెళ్తున్నాడు. ఆయన దేవాలయాన్ని శుద్ధి చేశాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, రాబోచున్నటువంటి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆయన ప్రవచనం ఎత్తి చెప్పాడు. యెరూషలేమా యెరూషలేమా అంటున్నాడు. అవును ప్రియుల. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం మనం చదువుకుంటే, యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగు చేర్చుకునునో అలాగునే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకునవలనని ఉంటిని గాని మీరు వల్లకపోతిరి. కోడికి తన పిల్లల మీద ఎంతో ప్రేమ అండి. ఆ పిల్లలు తన రెక్కల నుండి బయటికి వెళ్ళి ఆహారాన్ని వెతుక్కుంటున్నప్పుడు, అవన్నీ కూడా అలాగ వెతుక్కుంటూ ఆహారం తింటున్నప్పుడు శత్రువైనటువంటి ఆకాశ పక్షి గాని భూజంతువు గాని వచ్చినప్పుడు వాటిని చూసినటువంటి తల్లి తన పిల్లలను పిలుస్తుంది. ఆ అరుపు పిల్లలు గుర్తించి పరిగెత్తుకుంటూ తల్లి యొక్క రెక్కల కింద చేరిపోతాయి. ఆ రెక్కలను బిడ్డల మీద చాపి ఉంచుతుంది. బిడ్డలకు ఏ ప్రమాదం కలగకుండా, ఏ శత్రువు బిడ్డల్ని ఎత్తుకొని పోకుండా కోడి తన రెక్కలను చాపి ఉంచుతుంది. ఒక దెబ్బ తగిలితే రెక్కలకే తగులుద్ది, కానీ పిల్లలకి తగలదు. ఏ పక్షి అయినా వచ్చి పొడిస్తే ఆ రెక్కలతోనే అది ఎదుర్కొంటుంది. రెక్కలకు దెబ్బలు తగిలినా మాత్రం తన పిల్లల్ని కాపాడు. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, ఒక కోడి తన పిల్లలను కాపాడుకోవటానికి ఎలా పిలుస్తుందో, తన రెక్కల్లోనికి రమ్మని ఎలాగ చెప్తుందో, నా రెక్కలు నీకు కాపుదలని ఎలాగో అది నిరూపించుకుంటుందో, అలాగూ ఎన్నిసార్లు మిమ్మల్ని నేను పిలిచాను, మీరు నా మాట విననొల్లకపోతురి. దేవుడు ఎన్నో పర్యాయములు అలాగూ వారిని కాపాడను ఉద్దేశించి ఉన్నాడు. అయితే వారు కాపాడబడకుండా దారి తప్పిపోయినట్టుగానే మనకు కనపడుతుంది. ప్రభువునే వారు చంపేయాలనే ఉద్దేశం కలిగి ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఈ ప్రవచనం చెప్పాడు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో జరగబోచున్నటువంటి యుద్ధాన్ని గురించి ప్రభు ప్రవచన రూపంగా చెప్పాడు. రాయి మీద రాయి లేకుండా పోతుంది. దేవాలయాన్ని గురించి మీ పూర్వీకులు ఎన్నో సంవత్సరాలు కట్టారని చెప్తున్నారు కదా. దేవుడు ఇక్కడ లేకపోతే పరిస్థితులు ఏమవుతాయో చూడండి. యేసుక్రీస్తు ప్రభు ఆ పట్టణం అంటే బహు ఇష్టం కలిగిన వాడు గనుకనే ఆయన ఏడ్చాడు. ఆ పట్టణంలో ఉన్న ప్రజలు, ఆయన ఎన్నుకున్న ప్రజలు గనుక ఆ ప్రజలను బట్టి ఏడ్చాడు ఆయన. మార్పు లేకుండా ఉన్నారు ఆ ప్రజలు. ఈ పట్టణం దేవునికి ఇష్టమైనటువంటి పట్టణం, ల్యాండింగ్ కలిగినటువంటి పట్టణం, అంటే దేవుడు ల్యాండ్ అవటానికి ఏర్పరచుకున్నటువంటి పట్టణం ఇప్పుడు ధ్వంసం అయిపోతుంది. అందుకని ప్రభు ఆ పట్టణాన్ని గురించి, ఆ పట్టణం యొక్క దుర్గతిని గురించి ముందుగానే ఆయన జ్ఞాపకం చేసుకొని కన్నీరు విడిచాడు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమా చక్రవర్తి అయినటువంటి వెస్పేషియన్, అతని కుమారుడైనటువంటి టైటస్ సైన్యాధిపతి, ఆయన ఆధ్వర్యంలో యెరూషలేంపై దండయాత్ర జరిగింది. చక్రవర్తితో చెప్తాడు, తండ్రి గారు, ఈసారి నేను యెరూషలేమును దండెత్తి వెళతాను, అవకాశం నాకిమ్మని ఆయన అడిగి కోరుకొని
30,000 మంది సైనికుల్ని తీసుకొని యెరూషలేమును ముట్టడిస్తాడు. యెరూషలేము యెరూషలేము ప్రాకారము సైనికులతో ముట్టడి వేయబడి, కనుక అప్పటికి యెరూషలేము యొక్క జనాభా ఎంత? 1,50,000 మంది అని చరిత్ర చెప్తారు. పస్కా పండుగ నిమిత్తమై దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినటువంటి యూదులు, ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి యూదులు మొత్తం కలిపి 6,00,000 మంది అని చరిత్ర చెప్తారు. మొత్తం ఇప్పుడు యెరూషలేములో ఎంతమంది ఉన్నారు అని అంటే 7.5 లక్షల మంది. స్థానికంగా ఉన్నవారు, బయట నుంచి వచ్చిన వారు అందరూ కలుపుకొని అనమాట. 7.5 లక్షల మంది బయటికి రాకుండా వీళ్ళు ఏం చేశారంటే ముట్టడి వేశారు. ద్వారాలు మూసేశారు. అందుకని వాళ్ళు ఏమైపోయింది, 5 నెలల పాటు అలాగున ముట్టడి వేసి ఉంటే ఈ యెరూషలేము నగరంలో ఉన్నటువంటి వారు ఆకలి చావడ్డారు. కరువు వచ్చేసింది. 7.5 లక్షల మంది ఎంత నిల్వ చేసుకోవాలి ఆహారం? 5 నెలల పాటు ఏం తినాలి? 5 నెలల పాటు బయట ప్రపంచం తెలియదు, బయటకు వెళ్ళటం లేదు. ఇక 5 నెలలు అలాగూ బందీలుగా ఉండిపోయారు కదా. కానీ కొంతమంది ఆకలి బాధ తట్టుకోలేక యెరూషలేము వెలుపలికి వెళ్ళాలని ప్రయత్నిస్తే వారిని ఊచకోత కోశారు. చరిత్ర చెప్తుంది 6 లక్షల మంది యూదులను ఊచకోత కోశారు. రక్తం ఏరులై ప్రవహించింది. అదే గుర్తుకొచ్చింది ప్రభు. ఎందుకంటే ఆయన భవిష్యత్తును చూస్తాడు కనుక ఆ భవిష్యత్తును చూసి తన పిల్లలు ఆ రీతిగా ఊచకోత కోయబడుతుంటే, రక్తం చిందించబడుతుంటే, ఆ రక్తం ఏరులై ప్రవహించేటటువంటి ఆ దృశ్యాన్ని చూసి, యెరూషలేము తగలబడుతూ ఉంటే ఆ తగలబడుతున్నటువంటి దృశ్యాన్ని ముందుగానే చూచి ఆయన కన్నీరు విడిచాడు, ఏడ్చాడు. ఇన్నిసార్లు మీకోసం నేను మొరపెట్టాను, కానీ నా మాట మీద వినలేదని ఆయన బాధపడ్డాడు. 90,000 మంది యూత్ వీళ్ళందరిని కూడా ఏం చేశారంటే చెరగొనిపోయారు. మిగిలిపోయినటువంటి 60,000 మంది యూదుల్ని, అంటే వాళ్ళలో చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్నారు, వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళని కూడా దోచుకున్నారు. యెరూషలేము యొక్క దేవాలయాన్ని ధ్వంసం చేశారు. బంగారం అంతా ఒలుచుకున్నారు, వెండిని ఒలుచుకున్నారు. ఆ తలుపులకి వెండితో రేకుల్లాగా అవి తొడిగారు. కర్రలకు తొడిగినటువంటి బంగారం రేకు ఇవన్నీ కూడా ఊడబిక్కొని వెళ్ళిపోయారు. ఎక్కడెక్కడ బంగారం తొడుగులు ఉన్నాయో ఆ తొడుగులన్నింటినీ కూడా విప్పదీసుకొని వెళ్ళిపోయారు. బంగారపు పాత్రలు తీసుకుపోయారు, బంగారాన్ని ఒలుచుకొని పోయారు. మొత్తం దేవాలయంలో నిప్పు పెట్టారు. దేవాలయం బ్లాస్ట్ అయిపోయింది. ఒక్కసారిగా బాంబు వెళ్ళినట్టు అయిపోతే రాయి మీద రాయి నిలబడకుండా అన్ని రాళ్ళు దొల్లించబడ్డాయి. మరలా దేవాలయం కట్టబడలేదు. ప్రభు యొక్క ప్రవచనం నెరవేరింది క్రీస్తు శకం 70వ సంవత్సరంలో. పిల్లారా, తిరిగి ఆ దేవాలయం కట్టబడటానికి ఎన్నేళ్ళు పడుతుందో చూడండి. దావీదు కట్టినటువంటి గోడల్లో ఒక్క గోడే మిగిలిపోయింది. దాన్నే ఏడుపుల గోడ అని ఈరోజు పిలుస్తున్నారు. యెరూషలేము వెళ్తే చూడొచ్చు, ధ్వంసం చేసి వెళ్ళిపోయారు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ ప్రవచనం చెప్పినప్పుడు క్రైస్తవులు జాగ్రత్త పడ్డారు. యెరూషలేము ప్రాంగణం తదితర ప్రాంగణాల్లో ఉన్నటువంటి క్రైస్తవులంతా కూడా ఏం చేశారు అంటే యెరూషలేమును విడిచిపెట్టి వారు యోర్దాను నది దాటి పెల్లా అనేటటువంటి గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో నివాసం ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. సువార్త సేవకు కేంద్రంగా ఆ గ్రామాన్ని వారు ఏర్పాటు చేసుకుని సువార్తను ప్రకటించినట్టుగా కనపడతా ఉంది. పిల్లరా, చూసారా, యూదులైతే చెదరిపోయారు, క్రైస్తవులైతే ఒక ప్రదేశంలోనికి వెళ్ళి సేఫ్టీ ఆ ప్రదేశంలో ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. లూకా సువార్త 19వ అధ్యాయం 45-46 వచ్చింది. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయము చేయువారితో నా మందిరము ప్రార్థనా మందిరం అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిరని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించాను. యెషయా గ్రంథానికి వెళ్దాం రండి. 56:7 నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. యేసుక్రీస్తు ప్రభు ఏ గేట్లో నుంచి అయితే ప్రవేశించారో ఆ గేట్ ఇప్పుడు మూయబడి ఉంది. గోల్డెన్ గేట్ కదా, గేట్ మూసేశారు రాకుండా.
ప్రభువుని కూడా రానియకుండా మూసేశారు ఆయన. యూదులు చేసిన పని, శాస్త్రులు పరిసయ్యులు ప్రధాన యాజకులు చేసిన పని, చంపాలని చూశారు. అసలు ఆయన రానియకుండా చేయడానికి ఆ గోల్డెన్ గేట్ మూసేశారు. యెహెజ్కేలు గ్రంథం 41వ అధ్యాయం 1వ వచనంలో, తరువాత అతడు నన్ను ఆలయమునకు తోడుకుని వచ్చి దాని స్తంభములను కొలిచెను. ఇరుప్రక్కల అవి 6 మూరలాయను. ఇది గుడారపు వెడల్పు. వాకిలి వెడల్పు 10 మూరలు, తలుపు ఇరుప్రక్కల 5 మూరలు, దాని నిడివిని కొలవగా 40 మూరలు, దాని వెడల్పు 20 మూరలు అని ఇక్కడ వ్రాయబడింది. లూకాసు వార్త 19వ అధ్యాయం 47-48 వచనాలు చూద్దాం. ఆయన ప్రతిదినము దేవాలయంలో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులు, శాస్త్రులు, ప్రజల్లో ప్రధానులు ఆయనను నాశనము చేయ చూచుచుండిరి గాని ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయన్ను హత్తుకుని ఉండిరి గనుక ఏమి చేయవలెనో వారికి తోచలేదు అని అక్కడ చెప్పడం జరిగింది. ఆ దేవాలయం యొక్క రాయి పొడవు, వెడల్పు, ఎత్తు మనం ఒక్కసారి చూస్తే రండి. ఒక్కొక్క రాయి పొడవు 20 మూరలంట. 20 మూరలు పొడవు అంటే సామాన్యమా? ఇటుకలతో ఇల్లు కట్టడానికి మనం అంత ఇబ్బంది పడుతున్నామే. అంత పెద్ద రాళ్ళు సుత్తి శబ్దం కూడా వినపడకుండా జాగ్రత్తగా ఎక్కడో తలుచుకొని వాటిని తీసుకొచ్చి ఇక్కడ దాకా వాటిని లాక్కొచ్చారంటే సామాన్యమైనటువంటి విషయం కానే కాదు. దాని యొక్క వెడల్పు 10 మూరలండి. రాయి పొడవు 20 మూరలు, వెడల్పు 10 మూరలు, ఎత్తు 5 మూరలు. చూసారా? ఇక రాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు పేర్చి దేవాలయం నిర్మించారంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. అయితే ఇప్పుడు ప్రభు అన్న ప్రవచనం నెరవేరింది. రాయి మీద రాయి లేకుండా అంత పెద్ద పెద్ద రాళ్ళు కూడా దొర్లించబడ్డాయి. రాయి మీద రాయి నిలబడకుండా పునాదులతో సైతం కదిలించబడింది. ప్రవచనం నెరవేరింది. యేసుక్రీస్తు ప్రభు కన్నీరు విడవడానికి, ఏడవడానికి మూల కారణం అదే. ఆయన పరిశుద్ధమైనటువంటి సన్నిధి కూల్చివేయబడింది. ఆయన పేరు పెట్టి పిలిచినటువంటి జనం చల్లా చెదురైపోయారు. ఆయన చూసినప్పటికీ కూడా వారు రక్షింపబడలేదు, పరారైపోయారు, దేవునికి దూరం అయిపోయారు. అయితే యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, నూతన యెరూషలేము పట్టణంలో మీరు అందరూ ఉండాలి. అందుకోసం క్రైస్తవులను ఏర్పాటు చేశారు. ఏ యూదులైతే అది పోగొట్టుకుంటున్నారో అందరినీ సరిచేసి నూతన యెరూషలేము పట్టణంలో చేర్చవలసినటువంటి బాధ్యత మీదే అని ఆత్మలను పట్టే బాధ్యతను దేవుడు తన శిష్యులకును అందరికి అప్పగించినట్టుగా మనకు కనపడతా ఉంది. కనుక క్రైస్తవులారా, దేవుని యొక్క వాక్యమును వింటున్నటువంటి మీరు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆత్మను సంపాదించాలి. దేవుని దగ్గర ఆ ఆత్మను నిలవబెట్టాలి. అది దేవుడు మనకందరికి అప్పగించినటువంటి బాధ్యత. నువ్వు రక్షించబడుతూ మరికొంతమందిని రక్షించాలి దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు నాశనమయ్యే గుంపులో ఉండటానికి వీల్లేదు. నువ్వు రక్షించబడాలి, మరి కొంతమందిని రక్షించాలి. ఇదే నినాదంతో ముందుకు నడుద్దాం, దేవుని సంతోషపెడదాం. దేవుని ప్రతిరోజు దుఃఖపెడుతున్న క్రైస్తవులు ఎందరో ఉన్నారు. యూదులు అలాగనే దుఃఖపెట్టారు. క్రైస్తవులారా, దేవుణ్ణి ఎరిగి మీరు కూడా దుఃఖపెడుతున్నారేమో. దుఃఖపెట్టొద్దు, కానీ దేవుణ్ణి ఆనంద సంతోషాలతో మనం నింపుదాం. మన మంచి పనుల ద్వారా, మనం చేసే మంచి కార్యాల ద్వారా, మన మంచి ప్రవర్తన ద్వారా దేవుణ్ణి ఆనందపరుద్దాం. ఆ రీతిగా ఉండటానికి పరిశుద్ధ ఆత్మ దేవుడు మీకు సహాయం అనుగ్రహింపజేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధులైన దేవా, వాక్యమును విన్నటువంటి బిడ్డలందరూ నీ వాక్యానుసారముగా జీవించగలిగినటువంటి కృప దయచేయండి. పాపం అనేటటువంటి వ్యాధికి డాక్టర్ నువ్వే. చికిత్స ప్రభా నీ యొక్క రక్తమే ఔషధం, మెడిసిన్. కనుక నాయన, మేమందరము విముక్తి పొందటానికి మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి మీకు వందనాలు. ప్రతి మానవుడు అనారోగ్యాన్ని బట్టి, శ్రమను బట్టి, బాధను బట్టి, కష్టాన్ని బట్టి అడుగుతున్నాడు. కానీ భయంకరమైనటువంటి పాప రోగం నాలో ఉందని, ఆ రోగాన్ని తీసివేసుకుంటేనే నా ఆత్మకు రక్షణ కలుగుతుందన్న సత్యాన్ని గుర్తు చేసుకొని ప్రభా నూతన యెరూషలేము పట్టణంలో ఉండటానికి ప్రయాసపడినట్లుగా ఆత్మబలాన్ని కూడా మీరు అనుగ్రహింపజేసి నడిపించి దీవించుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఈరోజు వాక్యం విన మీ అందరికి తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోను వీక్షిస్తున్నటువంటి మీరందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.